నేటివిటీ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. వందనాలు. వినరేయో నరులారా వీనుల ఇంపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినారే అనుదినమును దేవుని తనయుని వనజంబులు మనమున నిడుకొనుచును. వినరేయో నరులారా వీణులకింపు మీరా మనల రక్షింప క్రీస్తు మంజావతారుడాయే వినారే. ఈరోజు క్రీస్తు యేసు జన్మం గురించిన బుర్రకథను మేము ముందు ప్రదర్శిస్తున్నాము. సావధానంగా వినండి. నీకెట్లా తెలుసు? ప్రవచనాలు ఉన్నాయి కదా. అవునా? అవును. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడినట్టుగా, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పట్టినని వ్రాయబడి ఉన్నది. మరి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయా? అవును, నెరవేర్చబడినవి. లేఖనాలు నెరవేర్చినట్టు పుణ్యమూర్తి చరిత తందానా తందానా దేవనందనానా మానవుల కొరకై ఇలయేదించిన పుణ్యమూర్తి చరిత తందానా తందానా దేవనందనానా తరికిట జంతరిత. అట్టి సమయములో నజరేతను ఊరిలో సైతందానా తానే తందన గలిలయ దేశమందున సైతందానా తానే తందన దావీదు వంశమందున సైతందానా తానే తందన నీతిమంతుడొకడుండెరా సైతందానా తానే తందన యోసేపు అనే పురుషుడు సైతందానా తానే తందన దేవుని దృష్టి అంతయు యోసేపు మీద పడెను తందానా తందానా దేవనందనానా తరికిట జంతరిత. మరి మనకంటే నీతిమంతులు ఎవరున్నారక్క? నాకైతే తెలిసినంత మటుకైతే ఎవరు లేరక్క. మరి నువ్వేమో లేఖనాల్లో చెప్తున్నావు నీతిమంతుడు ఉన్నాడని. అప్పుడు నీతిమంతుడైన యోసేపుకు మరియను యువతికి ప్రధానమాయను. మరి మరియ ఎటువంటిది? దేవాది దేవుని సముఖమందున భక్తి పరురాలు తందానా తందానా దేవనందనానా నిత్యము మరవక యెహోవా దేవుని కనపరచే వనిత తందానా తందానా దేవనందనానా తరికిట జంతరిత. మనకంటే భక్తి పరురాల అక్క ఆమె. అట్టి సమయములో గాబ్రియేలును దేవదూత ఆ, మరియను దర్శించి, ఆహా. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అప్పుడు మరియా ఈ శుభవచనం ఏమయ్యుండునో అని ఆలోచించుకొనుచుండగా, ఏమై ఉండొచ్చా శుభవచనము? మరియమ్మ నీవు భయపడకమ్మా తందానా తానే తందనా దేవుని వలన కృప పొందితివి తందానా కరుణామూర్తివి కందువు నీవు తందానా యేసు అను నామములో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఏ విధముగా జరుగునని ఆలోచించుకొనుచుండగా, పరిశుద్ధాత్ముని శక్తి నిన్ను కమ్ముకొనును అనెను. తందానా తానే తంద దైవ కుమారుడు నీ గర్భములో జనించును తల్లి తందానా తందానా దైవనందనానా తరిగిట జంతరిత. పేద వడ్ల వారి కన్యా మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం పేరెల్లిన దేవదేవుడే ప్రేమ
దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక అని నేను తందానా తందానా తానే తందనానా. అప్పుడు ఏమి జరిగినది? ఆ దినములలో ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అప్పుడు వారు గలిలయలోని నజరేతు నుండి తందానా తానే తందనా బెత్లెహేమును దావీదు పురముకు తందానా తానే తందానా యోసేపు మరియమ్మ ప్రయాణమైరి తందానా తానే తందనా. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక ఆహా రాజులకు రాజు పుట్టెనయ్యా రాజులకు రాజు పుట్టెనయ్యా రారే చూడ మన వెల్లుగా మన్నయ్యా రారే చూడ మన వెలుగా మన్నయ్య. అట్టి సమయంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆహా రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఆ. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అబ్బో ఏం చెప్పిందక్క? ప్రభుదూతంట. అమ్మో ఏం చెప్పిందక్క? గొల్లల మందను కాయచుండగా గొప్ప వెలుగు పుట్టెన్ బలాబలి. వెలుగును చూచి భయము చెందిరి గొర్రెల కాపరులు బలాబలి. భయపడకంచు దూత తెల్పెను ప్రభు జన్మించెనని బలాబలి. దావీదు పట్టణ మందు బెత్లెహేము పురమందు పుట్టినాడే ప్రభు యేసు యేసు. పుట్టినాడే ప్రభు యేసు. హల్లెలూయా 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 అట్టి సమయములో గొల్లలు రారే చూతము రాజసుతుని రే జననామాయెను. రారే చూతము రాజసుతుని రే జననామాయెను అంటూ గొర్రెల కాపరులు ప్రభువును చూచి మ్రొక్కి తరించిరి. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టి మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాంజుచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు చుక్కానుచి మేము వచ్చినాము. మొక్కిపోవుటాకు. ఎక్కడ పుట్టిందా చుక్క? తూర్పు దిక్కున చుక్క పుట్టెను తందానా తానే తందనా జ్ఞానులు చూచి ప్రయాణమైరి తందానా తానే తందనా ప్రభువును చూచి పరవశులేరి తందానా తానే తందనా బంగారు సాంబ్రాణి పూలములను తందానా తానే తందనా స్వామికి నొసగి సాగిల పడిరి తందానా తానే తందనా. తరిగిట చెందరి. హా. ఈ విధముగా యేసుక్రీస్తు జననమై బాలుడై ఉండగానే దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును పెరిగి పెద్దవాడై తండ్రి కార్యములను నెరవేరుస్తూ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అన్న సత్య సువార్తను మనకు తెలిపి మనందరి పాపముల నిమిత్తము శిలువ మరణం పొంది మరణమును జయించి పరమునకు చేర్చబడ్డారు. ఆయనతో కూడా మనం ఉండుటకు తిరిగి రానై ఉన్నాడు.